ఈ క్వశ్చన్ చూడండి. ఎక్స్ వాల్యూ √3 + √2 బై √3 - √2, వై వాల్యూ √3 - √2 బై √3 + √2 అని ఉంది. సో ఫస్ట్ మనం ఈ రెండు సమ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఏమవుతుంది? √3 + √2 బై √3 - √2 ప్లస్ √3 - √2 బై √3 + √2. సో బేసిక్గా x³ + y³ ఫార్ములా చూద్దాం. ఫస్ట్ x³ + y³ ఫార్ములా ఏంటంటే x + y ఇంటూ x² + y² - xy. సో ఫస్ట్ x + y మనం క్యాలిక్యులేట్ చేయాలి. x + y వాల్యూ ఏమవుతుంది? దీని నుంచి ఈ √3 + √2ని √3 + √2 అంటే √3 + √2 హోల్ స్క్వేర్ ప్లస్ √3 - √2 హోల్ స్క్వేర్ బై √3 - √2 ఇంటూ √3 + √2 అంటే ఇది ఏంది? a² a - b ఇంటూ a + b, a² - b². అప్పుడు √3 హోల్ స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ అంటే 3 - 2 1 వస్తుంది డినామినేటర్లో. ఇప్పుడు x + y వాల్యూ ఏమవుతుంది? ఇది a + b హోల్ స్క్వేర్, ఇది a - b హోల్ స్క్వేర్. ఇది చేస్తే మనకి ఏంటంటే 2 × a² + b². 2 × a² అంటే √3², b² అంటే √2². సో మనకేమొస్తుంది? 2/√3² అంటే 3, √2² అంటే 2. సో x + y వాల్యూ మనకు 10 వచ్చింది. x + y వాల్యూ 10 వచ్చింది. అట్లే xy వాల్యూ ఎంత? xy వాల్యూ అంటే ఇది మల్టిప్లై చేస్తే మనకి ఇది పోతుంది, ఇది పోతుంది, 1 వస్తుంది. సో x + y వాల్యూ మనకి 10 వచ్చింది. xy వాల్యూ 1. సో x³ + y³ వాల్యూ ఏంది? ఇప్పటిదాకా రాసిన ఫార్ములా x + y ఇంటూ x² + y² - xy. సో x + y వాల్యూ 10. ఈ స్టేట్మెంట్ మనం ఏమని రాయొచ్చు అంటే x + y హోల్ స్క్వేర్ - 3xy అని రాయొచ్చు. ఎందుకంటే దీనిలో 2xy ఎక్స్ట్రా టర్మ్ ఉంటుంది, అది క్యాన్సిల్ అయితే -xy వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది మనకు? దీని వాల్యూ టోటల్ x + y హోల్ స్క్వేర్ అంటే 10² అంటే 100. 100 - 3 × xy అంటే 1. సో 10 × 97 అంటే 970. సో మన ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.